ఇది ఇలా ఉండగా ఈ డీజే టిల్లు ప్రాసెస్ జరుగుతోంది. హ్మ్. వాళ్ళకి అన్ని క్యారెక్టర్లు ఫిక్స్ అయిపోయినాయి. అంతా రెడీ టు షూట్ కూడా ఉన్నారు వాళ్ళు. ఆ! మీరు లేరు. వాళ్ళకు లేరు. నేను పేరెంట్స్ దొరకట్లేదు వాళ్ళకి. ఆ! తల్లి, తండ్రి ఇద్దరు దొరకట్లేదు. హీరోకి తల్లి, తండ్రి ఇద్దరు దొరకట్లేదు. హ్మ్. తల్లి అంటే సరిపెట్టుకున్నారేమో గానీ, తండ్రికి వాళ్ళు ఒక కొన్ని నార్మ్స్ పెట్టుకున్నారు. హ్మ్. ఇతను పక్కా తెలంగాణ స్లాంగ్ మాట్లాడగలిగి ఉండాలి. ఆ హీరోకి తండ్రిలాగా కనపడుతూ ఉండాలి. హ్మ్. మంచి పర్ఫార్మర్ అయ్యి ఉండాలి అని వీళ్ళు అనుకుంటున్నారు. బా 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 సెర్చ్ చేస్తున్నారు వాళ్ళు. ఎంతోమందిని చూసుకున్నారు వాళ్ళు. సార్. ఎంతోమందిని చూసుకున్నారు. విధిలేని పరిస్థితుల్లో ఒకరిద్దరిని ఆప్షన్ కూడా పెట్టుకున్నారు వాళ్ళు. ఓకే. ఆ టైంలో తరుణ్ భాస్కర్ గారు, ఇతను ఆ డిజిటల్ హీరో, మంచులక్ష్మి గారు. హ్మ్. ఈ ముగ్గురు ఎక్కడో ఒక చోట ఒక మీటింగ్‌లో కూర్చొని ఉన్నారట. ఆ సందర్భంగా ఈ డిజిటల్ హీరో ఆ ప్రస్తావన తీసుకొచ్చారు. హ్మ్. సిద్ధు గారు. తరుణ్ భాస్కర్ గారితోని. హ్మ్. సార్ ఇట్లా మాకొక సినిమాలో ఒక క్యారెక్టర్ నాకు ఫాదర్ క్యారెక్టర్ కావాలి. ఆర్టిస్ట్ వెతుకుతున్నాము దొరకట్లేదు. మీ దృష్టిలో ఎవరైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి అంటే ఆయన ఏం మాట్లాడలేదు తరుణ్ భాస్కర్ గారు. పక్కన టీవీ ఉంటే టీవీ ఆన్ చేసేసి అది చూపించాడట. బా! పిట్ట పిట్ట కథలు. అంటే పేరు చెప్పడమే కాదు ఆయన. నన్ను ఫిజికల్‌గా అవును. చూపించాడు. చూపిచ్చారు. హ్మ్. అది చూపించేసి అతన్ని తీసుకున్నాడట. అప్పుడు నా నంబర్ ఇప్పించేసి వాళ్ళ ఆఫీస్ నుంచి నాకు కాల్ వచ్చింది. సార్. వాళ్ళ ఆఫీస్ నుంచి నాకు కాల్ వస్తే ఆఫీస్‌కెళ్ళాను. ఆఫీస్‌కెళ్ళిన తర్వాత వాళ్ళు ఆడిషన్ తీసుకున్నారు. ఆడిషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక 1 వీక్‌లో చెప్తామన్నారు. మళ్ళీ ఒక 5 డేస్‌లో మళ్ళీ కాల్ వచ్చింది. హ్మ్. మళ్ళీ ఆఫీస్‌కి రమ్మన్నారు. మళ్ళీ వెళ్ళాను. ఆ తర్వాత ఇంకా కొంచెం ఎక్స్‌పాన్షన్ అయింది. డైలాగ్ డెలివరీ గానీ, ఆ మాడ్యులేషన్ గానీ, ఆ స్లాంగ్ గానీ, ఆ ఈజ్ గానీ ఇవన్నీ వచ్చినట్టుగా అట్లా 2, 3 సార్లు తీసుకున్న తర్వాత వాళ్ళు నన్ను ఓకే చేశారు. ఆ విధంగా నాకు డీజే టిల్లులో క్యారెక్టర్ రావడానికి ప్రధాన కారణం తరుణ్ భాస్కర్ గారు. ఎంత పెద్ద జర్నీ సార్. లైఫ్ చేంజ్ అయిపోయింది. అదే సార్. అంటే కాలం అనేది కలిసొస్తే ఇప్పుడు దేవుడు మనకు వరం ప్రత్యక్షమై ఇవ్వడు సార్. ఇగో ఇలాంటి వాళ్ళని పంపిస్తుంటాడు. ఆ క్షణానికి తరుణ్ భాస్కరే దేవుడు. అయితే ఆ క్యారెక్టర్ రావడమే కాదు సార్. ఆ అవును. సినిమాలో హీరో, హీరోయిన్ కంటే కూడా ఆ తండ్రి, కొడుకు మధ్య కెమిస్ట్రీ ఎక్కువుంటది. అవును. ఆ అల్లరి గాని, తిట్టుకోవడం గాని, మళ్ళీ దాంట్లో ప్రేమ గాని, హ్మ్. సిద్ధుతో ఎక్స్‌పీరియన్స్ చెప్పండి? హ్మ్. ఈ విషయంలో ఈ సంగతి నాకు మేము ఎప్పుడైతే డిజిటల్ సినిమా షూటింగ్‌కి నన్ను ఫస్ట్ డే పిలిచారో, ఫస్ట్ డే వెళ్ళినప్పుడు ఆయన హీరోనే నాతోని ఆ మాట చెప్పారు. హ్మ్. ఈ క్యారెక్టర్ రావడానికి ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ మీకు రావడానికి కారణం తరుణ్ భాస్కర్ గారని చెప్పారు. సార్. కానీ తరుణ్ భాస్కర్ గారు నాతోని ఏనాడు చెప్పలేదు. బా! ఏనాడు చెప్పలేదు. ఎన్ని ఆ తర్వాత నేను 4, 5 సార్లు 10 సార్లు ఆ! కలుసుకున్నాము. నేను తరుణే అంటా ఆయనను. గారు అని కూడా అనను. హ్మ్. నేను ఆయనని అంత ఓన్ చేసుకున్నాను. హ్మ్. ఆహ్, అసలు ఏ సందర్భంగా చెప్పినావు? నువ్వు ఎందుకు చెప్పినవు? నాకు గుర్తులేదు అంటాడు. నేను చెప్పిన మామూలుగా ఎవరైనా అయితే ఏం చేస్తారు? నేను నీకు క్యారెక్టర్ ఇప్పించాను. ఆ రోజు నేనే చెప్పాను. ఇలాంటి ఒక డిస్కషన్ ఉంటది. నేను చెప్పినా? ఆ! ఎవరు చెప్పారు? అంటాడాయన. ఆ విధంగా నేను ఒకటి ఒకటి అనుకుంటున్నాను సార్ నా మనసులో. ఇప్పుడు ఈ సందర్భంగా చెప్పుదామని కూడా నేను అనుకున్నాను ఈరోజు వచ్చినప్పుడు. సినిమాల్లో నన్ను కన్నది తరుణ్ భాస్కర్ గారు. అబ్బా! ఎంత బలమైన మాట వాడారు. యెస్ సార్. నన్ను పెంచింది మా తమ్ముడు ఎల్లండి వేణు. సార్. నన్ను పోషించింది అనిల్ రావిపూడి గారు. ఈ ముగ్గురికి ప్రస్తుతానికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. పర్ఫెక్ట్‌గా చెప్పారు సార్. ఎందుకంటే ఆయన ద్వారా నాకు విషయం వచ్చింది. ఇదే సినిమా, ఇదే పిట్ట కథలు చూసి ఎల్దండి వేణు హ్మ్. బలగం సినిమా నేను ఎప్పటికైనా తీస్తే ఈ నారాయణ క్యారెక్టర్‌ను ఇతనికే ఇవ్వాలని ఫిక్స్. ఫిక్స్ అయిపోయాడు. హ్మ్. ఆ క్యారెక్టర్ నాకే ఇచ్చిండు. దానికి కూడా తమ్ముడు కొన్ని ఇబ్బందులు పడవలసొచ్చింది. హ్మ్. ఆ క్యారెక్టర్ నాకు ఒకానొక దశలో నన్ను తీసేశారు. అవునా? ఆ! బలగం నుంచి. నా పేరు తీసేశారు. అంటే హ్మ్. బిఫోర్ గోయింగ్ టు అదే. షూటింగ్. అదే. ఆ! తీసేస్తే తమ్ముడే లేదు సార్ నాకాయన కావాలి, ఉండాలి. ఫైట్ చేశారు. ఆ! అని ఆ విధంగా నాకొచ్చింది. సూపర్. ఇంకా తర్వాత మరి అనిల్ రావిపూడి గారికి ఏ దైవము ఏ సందేశం ఇచ్చిందో తెలీదు. ఆయన నుంచి ఆయన అసలు ఇంకా గ్రాఫ్ వేరే లెవెల్‌కి తీసుకెళ్ళిపోయారు. ఏమాత్రము ఆహ్, అనుమానం లేకుండా నన్ను పిలిచారు సార్.
సార్ 2 అయితే సినిమాలు నాకు గొప్ప సినిమాలిచ్చారు. అనిల్ రావిపూడి గారి గురించి కూడా మాట్లాడదాం సార్. సార్. దీనికంటే ముందు నా దగ్గర ఒక ఇంట్రెస్టింగ్ క్వెషన్ ఉంది. ఇది సినిమాతో పాటు సమాజానికి కూడా లింక్ అయిన క్వెషన్. మీరు ఓపెన్ అవ్వాలి. ఆ! 'డీజే టిల్లు', 'టిల్లు స్క్వేర్' ఈ 2 కూడా మీకు అద్భుతమైన పేరు తీసుకొచ్చినియి. స్టార్డమ్ తీసుకొచ్చినియి. అండ్ సిద్ధు క్యారెక్టర్‌తో మంచి అనుబంధం కూడా ఉంది. సిద్ధు గారితో కూడా మీకు మంచి అనుబంధం ఉంది. కానీ మురళీధర్ గౌడ్‌కి రియల్ లైఫ్‌లో అలా ఉండే పిల్లలంటే అంటే ఆ 'టిల్లు' లాంటి పిల్లలంటే అస్సలు నచ్చరంట. చాలా కోపం అంట. అలా బిహేవ్ చేసే వాళ్ళని చూస్తే ఇంకా గట్టిగా మాట్లాడితే చిరాకంట. నేను అంటే సినిమా ఎగ్జాంపుల్‌గా ఉంది కాబట్టి చెప్తున్నాను గానీ, సొసైటీ పరంగా చెప్పండి. బాగా ఇరిటేషన్ అంటే మీకు అలా బిహేవ్ చేస్తే. అంటే బాధ్యత లేకుండా అల్లరి చిల్లరగా తిరుగుతుంటే. అంతేగా సార్. హ్మ్. అది వాస్తవమే. హ్మ్. ఎందుకంటే ప్రతి మనిషికి ఒక బాధ్యత అనేది ఉండాలి. క్రమశిక్షణ అనేది ఉండాలి. హ్మ్. తల్లిదండ్రుల పట్ల గౌరవభావం ఉండాలి. పూజ్యభావం ఉండాలి. తన పట్ల తాను, తన జీవితం పట్ల తాను ఒక గమ్యము, ఒక లక్ష్యము అనేది పెట్టుకొని బ్రతకాలి కదా సార్. హ్మ్. కదా! అల్లరి చిల్లరగా బ్రతికితే అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే సార్ సమాజంలో మన పిల్లల లోపల తమ మీద తామేగే తమ మీద తామే జాగ్రత్తలు తీసుకోవట్లేదు. హ్మ్. వారికి వారే జాగ్రత్తలు తీసుకోవట్లేదు. చిన్న విషయానికి సూసైడు, చిన్న విషయానికి ఇంట్లోంచి వెళ్ళిపోవడము, చిన్న విషయానికి డిప్రెషన్‌లోకి వెళ్ళిపోవడం. హ్మ్. ఇవి సరి అయినటువంటి అంటే ఇది చాలా పెద్ద సమస్య సార్ ఇది. ఇది ఒక వాక్యంతోనో, కొన్ని మాటలతోనో దొరికే సమాధానం కాదిది. ఇప్పుడు మీకు నాకు నిన్న అంటే ఎంత తెగిస్తున్నారు పిల్లలు అని చెప్పటానికి. చెప్పండి సార్. నిన్న నాకు వాట్సాప్‌లో ఒక వీడియో వచ్చింది. హ్మ్. ఆ పిల్లవాడి వయసు బిట్వీన్ 12-15 ఉంటది. 12, 15 సంవత్సరాల వయసుంటది. రీల్ తీసుకోవడం కోసము హ్మ్. రైలు పట్టాల మధ్యలో పడుకున్నాడు. రైలు పట్టాలు ఎట్లుంటాయి గదా! అడ్డంగా ఉంటాయి గదా! అవి వాటి మధ్యలో పడుకున్నాడు సార్. రీలు ఎంత? జీవితం ఎంత? పక్కన ఇంకో పిల్లవాడు వీడియో తీస్తున్నాడు. ట్రైన్ అక్కడి నుంచి వస్తున్నది. హ్మ్. ట్రైన్ హారన్ వినంగా "రేయ్! ట్రైన్ వస్తున్నది" అని చెప్పేసన్నాడు పడుకున్నాడు. ట్రైన్ మీద నుంచి పోయింది. 30, 40 బోగీలు పోయినాయి. హ్మ్. లేచి వాడు హాయిగా ఆనందంగా కేరింతలు కొడుతున్నాడు. అంటే అది సాహసం అందామా? మూర్ఖత్వం అందామా? అజ్ఞానం అందామా? పిల్లల లోపల ఎటువంటి ఎంత నిర్లక్ష్యం ఉన్నది చూడండి. వాళ్ళ మీద వాళ్ళకే నిర్లక్ష్యం ఉన్నది. ఒక జీవితం దాని విలువ అర్థం గావట్లేదు. మీరు అదే ఇద్దరు అంటే మీరు ఇద్దరు బిడ్డలకి తండ్రి గాబట్టి మీకు హ్మ్. కడుపు మండిపోయి ఉంటది అది ఆహ్, చూడంగానే. పిల్లలు ఇప్పుడు నా మనవళ్ళకి నేనేం చెప్పుకునే పరిస్థితిలో ఉన్నా సార్. ఆ! వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు నా మనవళ్ళకి, మనవరాలికి నేనేం చెప్పలేని పరిస్థితిలో ఉన్నా. హ్మ్. నేనే చెప్పలేకపోతున్నాను. ఇంక మనం మందికేం చెప్తాం సార్? ఇతరులకేం చెప్తాం? సమాజానికి ఏం చెప్తాం? హ్మ్. నా ఇంట్లో నేనే చెప్పుకోలేకపోతున్నా. అట్లా మారిపోయింది పరిస్థితి. ఏమంటే ఏందో? ఎందుకొచ్చిన గొడవ? హ్మ్. ఇప్పుడు మంచి జరగదు ఎట్లాగూ. ఈ సమాజంలో మంచి అనేది లేనే లేదు. మంచి జరగదు గూడా. మనం మొత్తం కుళ్ళులో బతుకుతున్నాం. సార్. దారుణమైన కుళ్ళులో బతుకుతున్నాం. ఇంక దీన్ని ఉద్ధరించడం అనేది అసంభవం. ఇంకా ముందు ముందు ఇంకా కలుషితమైన వాటిలో మనం ఎలా గడపాలన్నదే నేర్చుకోవాల్సిందే తప్ప దీన్నేదో కడుగుదాము, శుద్ధి చేద్దాం అనుకోవడం మాత్రం అయ్యే పని కాదు. ఈ మధ్య కాలంలో నేను కాసల శ్యామ్ గారిని ఇంటర్వ్యూ చేశాను. హ్మ్. ఇంటర్వ్యూ చేయడమే గాదు, వారితో ఒక సుదీర్ఘంగా వారి ఇంట్లోనే కొంత సమయం గడిపి, వారి ద్వారా 4 పాటలు పాడించుకొని విని, ఆయన సాహిత్యం కొంచెం అదే ఒక సంబరంలాగా ఉండింది ఆ ఒక్క పూట. ఎందుకంటే కవి ముందు కూర్చుంటే ఆనందం అంతే. వేరు గదా! అంతే కదా! మీరు కూడా కవి కాబట్టి, రచయిత కాబట్టి. ఆహ్, సో, ఆయన 'బలం' సినిమా గురించి, ఆ ప్రయాణం గురించి చెప్తున్నప్పుడేందంటే, సినిమా చేసినంత సేపు వాళ్ళంతా ఏడ్చారంట. కాసల శ్యామ్ గారు, వేణు గారు మ్యూజిక్ డైరెక్టర్. సో, ఆయన అదంతా చెప్తుంటే నేను ఏడ్చేశాను 'బలగం' గురించి. మీ జీవితంలో 'బలగం' పాత్ర అంటే ఆ 'బలగం' సినిమా ఆహ్, ఎలా చూస్తారు మీ జీవితంలో? నేను మామూలుగా ఒక పాత్ర పోషించాలి అనేటువంటి ఆలోచనతో చేశాను తప్ప, హ్మ్. ప్రత్యేకమైనటువంటి దాని మీద నాకేం లేదు సార్. హ్మ్. ప్రత్యేకమైనటువంటి ఆహ్, ఆలోచన ఏం లేదు. నాకు డైరెక్టర్ గారు ఒక క్యారెక్టర్ ఇచ్చారు. ఈ క్యారెక్టర్ ఈ విధంగా ఉంటుంది. మీరు ఈ విధంగానే చేయాలి అని చెప్పారు. ఆయన ఆహ్, సూచన మేరకు నేను ఆయనను సంతృప్తిపరిచే విధంగా చేశాను. హ్మ్. దాని రిజల్ట్స్ మీరు చూస్తున్నారు గానీ, నేను నా వర్క్ మాత్రమే నేను చేశాను సార్. నాలో ఎలాంటి ఫీల్ లేదు. హ్మ్. అంటే అంత పెద్ద హిట్ అవుద్దని గాని ముందు ఊహించడం గాని అలాంటివి ఏం జరగలేదు. మేము 2 అనుకున్నాం సార్. ఆ!
కనెక్ట్ అవ్వకపోతే జీరో, హ్మ్. కనెక్ట్ అయితే ఆపడం కష్టం అనుకున్నాం. సార్. కనెక్ట్ అయింది. హ్మ్. ముఖ్యంగా ఆ పాట క్లైమాక్స్ ఆ పాట అంటే అందరం అనుకోలేదు సార్. ఇది కలిసి ఒక దగ్గర కూర్చొని అనుకున్నది కాదు. హ్మ్. ఎవరి నా అభిప్రాయం నేను మనసులో అనుకున్నా. అదే. హ్మ్. అట్లా. ఆ పాట షూట్ చేసేటప్పుడు క్లైమాక్స్ పాట ఉంటది కదా సార్! అదే సినిమాని నిలబెట్టింది చాలా వరకు. ఆ పాట షూట్ చేస్తున్నప్పుడు ఏదన్నా మర్చిపోలేని ఒక ఇన్సిడెంట్ గాని ఏం ఏమన్నా జరగలేదు ఏం సార్. జరగలేదు. అది 3, 4 రోజులు షూట్ చేసాము. ఆ! అప్పుడో బిట్టు అక్కడ వాళ్ళని, ఇక్కడ వీళ్ళని హ్మ్. అదంతా పీసులుగా జరిగింది కాబట్టి హ్మ్. మేము కాకపోతే నాకు ఆ కొమరయ్య, కొమరమ్మ వాళ్ళిద్దరు హ్మ్. భార్యాభర్తలు. హ్మ్. కొమరయ్య చనిపోయాడు ఈ మధ్య. ఆ కొమరయ్య, కొమరమ్మ పాడుతున్న పాట వాళ్ళు కష్టపడుతున్న తీరు, ఎందుకంటే వాళ్ళకి షూటింగ్ అనేది కొత్త కదా! సార్. వాళ్ళు మామూలుగా పాడుకుంటూ వెళ్ళిపోతుంటారు వాళ్ళ దూరంలో వాళ్ళు. అవును. కానీ ఇక్కడ పాడిందే పాడి, చెప్పిందే చెప్పి, చూసిందే చూసి, దగ్గరికెళ్ళి అది కాదని మళ్ళీ అది చెప్పి మళ్ళీ ఇవన్నీ ఇంకో టేక్ ఆ! అని వాళ్ళకి ఎంత కొత్త. ఇవన్నీ నేను సామాన్యంగా ఎవరికీ ఆహ్, ఆయాచితంగా డబ్బులివ్వను నేను. హ్మ్. కానీ నాకెందుకో కొమరమ్మకి ఇవ్వాలనిపించింది ఆ రోజున. షూటింగ్ అయిపోయిన వెంటనే కొంత డబ్బిచ్చా. సార్. మీ సొంత డబ్బులు. ఆ! ఆ! ఆమె సంతోషపడింది. ఆ! అది నాకు అంటే ఆమె బాగా కష్టపడ్డది అన్న. కానీ వాళ్ళు అక్కడ పాడిన దానికన్నా గూడా ఇక్కడ స్టూడియోలోకొచ్చేసి దాన్ని రికార్డింగ్ చేసేటప్పుడు పడిన కష్టం చాలా బాగుందని నాకు తర్వాత తెలిసింది. సార్. 3 రోజులు, 2 రోజులు రికార్డ్ చేసినట్టున్నారు. హ్మ్. అంటే రాజా గారు కొన్ని కాలం కలిసొస్తే, పరిస్థితులు అనుకూలిస్తే, దైవం అనుకూలిస్తే, కొన్ని ఎలిమెంట్స్ కలుస్తాయి సార్ అట్లా. హ్మ్. అలాగా బలగం అనుకున్నది వేరు, అది రూపుదిద్దుకున్నది వేరు. ఆటోమేటిక్‌గా అలా జరిగిపోయింది. దాని దాని పిండి వేరు, హ్మ్. ఆ తర్వాత మారిన ఆకారం వేరు. రొట్టె వేరు. పిండి అదే. ఆ! సరే మనం ఏదో చపాతీయో, పుల్కానో, పరోటానో ఏదో అనుకున్నాం గానీ అది ఒక మంచి తీపి పదార్థం అయింది. పరమాన్నం అయిపోయింది. అది నా భావన. సార్.